లడ్డూపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికతో తేలిపోయిందని, చంద్రబాబు కుట్రలు బట్టబయలయ్యాయని విమర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు పవన్ కళ్యాణ్, లోకేష్ క్షమాపణలు చెప్పారని, లేదంటే పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి జంతువుల కొవ్వు అని, పంది కొవ్వు అని చెప్పని ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కలిసినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నానా యాగి చేశారు. వెంకటేశ్వర స్వామి యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కనుక సనాతన ధర్మం అని చెప్పని ఏదో 11 రోజులు దీక్ష చేస్తున్నామని చెప్పని దీక్ష చేసి అడావడిగా వచ్చి మెట్లు కడిగాడు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు పెనాయిలతో కడగాలి. ఈరోజు వాళ్ళు చేసిన అపచారానికి, వాళ్ళు చేసిన తప్పులకి ఎంతోమంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పని అయ్యాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిశాడు. అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చంపలేసి కొట్టుకొని తప్పు అయిపోయింది స్వామి, ఇక మీ జీవితంలో ఇటువంటి తప్పు పనులు మాట్లాడమని చెప్పాలి. ఇది చెప్పకపోతే మాత్రం హిందువు మనోభావాలు దెబ్బతీసినట్టే, హిందువులందరినీ కూడా అవమానించినట్టే, వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా వాళ్ళు అవమానించినట్టే. ఇప్పటికైనా కానీ ఇంత జరిగినా కానీ సిట్టు మీదే, సిబిఐ మీదే, ఏదైనా మీదే అయినా కానీ మీరు ఈరోజు వాళ్ళు ఇచ్చిన నివేదికల్లోనే ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని పూర్తిగా కూడా సిట్టు విచారణలో, సిబిఐ విచారణలో జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఇప్పటికీ బుకాయించి నిన్న క్యాబినెట్లో అన్నిట్లో కూడా మీరు ఎదురు దాడి చేయండి, మీరు వైసీపీని తిప్పికొట్టండి. సిగ్గు లేదా మీకు? రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదిరించడానికి గుంపులుగా వచ్చారు, ఓకే. అయినా కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక మీకున్న టీవీ ఛానళ్ళు, దిక్కుమాలిన ఛానల్ TV5 కానీ, ఏపీఎన్ కానీ, ఈనాడు కానీ ఏం చేస్తారండి, ఏం రాస్తారండి? రాతలు ఏంటండి? నిన్న మూర్తి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. అసలు TV5 నాయుడికి చైర్మన్గా ఉండే అర్హత కూడా లేదు. అటువంటి దిక్కుమాలిన వ్యక్తులు చైర్మన్గా ఉండి తిరుపతి ప్రతిష్టని భంగం కల్పిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క మనోభావాలను కావచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా TV5 పనిచేస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా TV5ని బ్యాన్ చేయాలి. ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో ఏ ఒక్కరు కూడా TV5ని చూడబాకండి. ఎందుకంటే TV5లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల ముసుగులో అపచారాలు చేస్తున్నారు. ఈ అపచారాల్ని యావత్ హిందూ లోకమంతా కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఖండించాలి. వారి వ్యాఖ్యల్ని చాలామంది స్వామీజీలు ఉన్నారు ఇక్కడ. స్వామీజీలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడాడో జంతువు కొవ్వులు కలిసిందని చెప్పని పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతావా? మీ పార్టీ క్యాడర్ ముందు చెప్తావా? సిగ్గు లేదా? మాట్లాడితే నేను వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటే ఇదేనా వెంకటేశ్వర స్వామి భక్తి మీద ఇదేనా నువ్వు చూపెట్టేది? ఇదేనా వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాటుకునేది? నువ్వు వెంటనే మీ దత్తపుత్రుడు బయటకు వస్తాడు, వచ్చి ఏ రంగు వేస్తాడో తెలియదు, ఒకసారి ఎరుపు అంటాడు, ఒకసారి గోధుమ అంటాడు, ఇష్టం వచ్చిన రంగులతో డ్రెస్సులు వేస్తాడు, కింద చెప్పులు మాత్రం మామూలుగా వేస్తాడు. అతను వచ్చి అమ్మవారి గుడి మెట్లు కడిగేశాడు. ఇప్పుడేం కడుగుతాడు? వెంకటేశ్వర స్వామి గుడి మెట్లన్నీ కూడా ఏదైతే అలిపిరి మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు కూడా పవన్ కళ్యాణ్ కలిసినా కానీ, కడిగినా కానీ అతని పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. అటువంటి దుర్మార్గపు ఆరోపణలు టీటీడీ మీద చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని దేవుళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హిందూ భక్తుల మీద కానీ,
దైవభక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి, కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పని ఏ ఒక్క క్షణం కూడా ఏదైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో ఆ క్షణమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏదైతే ఆరోపించారో అది లేదు అని చెప్పి మీ యొక్క సిబిఐ సిట్ ఇచ్చినప్పుడు అసలు మీకు పరిపాలించే అర్హత మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి హిందూ ద్రోగుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టండి. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ TV5 నాయుడిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మీరందరూ కూడా సవ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దేశ చరిత్రలో దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి సంస్కృతి ఉన్న నాయకుడు పార్టీ ఏది ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. సిగ్గు లేకుండా ఈరోజు ఎంతోమంది కోట్లాది మంది ప్రజానికం, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని దైవంగా ఆరాధించుకునే వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పని, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పగానే ఊపుకుంటూ వచ్చి ఇదే కనకదుర్గమ్మ దేవాలయంలో మెట్లు కడిగి నేను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పని ప్రజానికానికి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు ఇదే కనకదుర్గమ్మ గుడికి వచ్చి మళ్ళీ అమ్మవారి మెట్లు కడిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని హిందూ మతానికి దూరం చేయాలని, హిందువులకి వ్యతిరేకంగా తయారు చేయాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఒక పెద్ద అబద్ధాన్ని, ఒక అపచారాన్ని, ఒక కుట్రని చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. వెను వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్రజాస్వామిగా పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలతో స్వామివారి లడ్డూని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన దరిమిలా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపణ చేశారో అది అబద్ధము అని చెప్పని, అది అసత్యము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్రతో, కుతంత్రంతో ఆ ఆరోపణ చేశారు అని చెప్పని నిన్న సిబిఐ ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ ప్రపంచాన్ని